నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి నియోజకవర్గం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్ నెంబర్ను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. కొల్లిపర గ్రామంలో 24 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను పొదుపు సంఘాలకు అందజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. మహిళల్లో ధైర్యం భరోసా కల్పించేందుకే పొదుపు సంఘాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంగళవారం తెనాలి నియోజకవర్గ కొల్లిపర గ్రామంలో మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా SHG మహిళలకు బ్యాంకు రుణాల పంపిణీ మరియు పొలం పిలుస్తుంది కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని పాల కేంద్రం కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 170 గ్రూపులకు గాను 24 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలను మనోహర్ చేతుల మీదుగా మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రసంగించారు. 100 రోజులు ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంగా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మనం వ్యాపారం చేసేటప్పుడు మొక్కజొన్న కానీ వడ్లు కానీ కొనుగోలు సెంటర్లు పెట్టారు. ఆ కొనుగోలు సెంటర్లు ఎంత ప్రయోజనమైనయో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉండగా అవి ఎంత బాగా చేశామో ఇప్పుడు ఈ 5 ఏళ్ళ బట్టి మూలపడిపోయి మనకి ఏమి వ్యాపారం అనేది లేకుండా పోయింది, మనం అమ్ముకుంటానికి లేకుండా పోయింది. అలాంటి స్థితిలో మేము కూడా SRPలో పనిచేసి మేము తప్పుకున్నాము. తప్పుకున్న తర్వాత ఇప్పుడు మేము పచ్చడి వ్యాపారం చేస్తున్నాం డ్వాక్రా తరఫున. అది మనం 10 మంది కూడా గ్రూప్లో లేకపోయినా వేరే వాళ్ళ గ్రూపుల్లో తీసుకుని పచ్చడి తయారు చేసుకుని నేను మన MSC తరఫున కానీ డ్వాక్రా గ్రూపుల తరఫున మనకి ఢిల్లీ అని, హైదరాబాదు, విశాఖపట్నం, మద్రాసు అట్లా కొనుగోలు సెంటర్లు పొందుతున్నారు. మాకు సుమారు 24 కోట్ల రూపాయలు మనం ఈ విధంగా లింకేజ్ ద్వారా మనం పంపిణీ చేయగలుగుతున్నాం అంటే చాలా అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను, గర్వపడుతున్నాను. ఎందుకంటే 63 కోట్ల రూపాయలు ఏదైతే టార్గెట్ ఇచ్చారో మనకి ఈ సంవత్సరం 63 కోట్లు సరిపోదు. ఖచ్చితంగా 100 కోట్లు టార్గెట్ పెట్టుకుని చేద్దాం మనం ఈ సంవత్సరం. ప్రతి ఒక్క మహిళలకి మనం అందించే విధంగా, ఏ విధంగా మీరు ఇంతకుముందు మాట్లాడిన మహిళలు పాపం కష్టపడి వాళ్ళు ఏ విధంగా ఒక వ్యాపారం చేసుకుంటున్నారు, ఏ విధంగా ఒక మార్పు తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా గుర్తించాలి. మీరు క్షేత్రస్థాయిలో ఒక కుటుంబాన్ని ఆదుకుంటూ ఏ విధంగా మీరు మీ బిడ్డలు చదివించుకుని ముందుకు తీసుకెళ్తున్నారో, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారో ఆ విషయాలు 10 మందికి మీరు ప్రస్తావించి చెప్తే వాళ్ళు కూడా ఇంకా ఉత్తేజపరిచి, వాళ్ళు కూడా ఇంకా ఉత్సాహపరిచి ఆ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఏ పొదుపు సంఘమైనా ఈ రోజున కనీసం 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. ఆ డబ్బుని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మీ ద్వారా 10 మందికి ఉపాధి కల్పించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. దానికి మేము సహాయపడతాం, దానికి మేము నిలబడతాం. మేము వెంటాం ఏ కార్యక్రమం చేసినా, ఇంకా పచ్చళ్ళు మాకు అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు. చక్రాపాలెంలో ఒక మహిళ నేను మొన్న పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో వెళ్ళినప్పుడు నిజంగా చాలా అద్భుతమైన, మనందరం కూడా ఆలోచించాలి సమాజంలో ఏమైపోతున్నాం అని. భర్తను కోల్పోయింది, ఒక పాప ఉంది, ఆ అమ్మాయిని చదివించుకోవడానికి కోసం పాప విస్తరాకులు తయారు చేసుకుంటూ ఒక చిన్న కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటూ పొదుపు సంఘాలు అనేది ఏర్పాటు చేసింది ఖచ్చితంగా మీలో ఒక ధైర్యం నింపడానికి కోసం, మీలో భరోసా నింపడానికి కోసం. ఏమై కష్టాల్లో పొరపాటైనా జరిగితే, మీరు ఆపదలు వస్తే మీరు మీ కుటుంబాన్ని ధైర్యంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ పొదుపు సంఘాలు ఏర్పాటు చేశారు. మీరు ఎటువంటి కార్యక్రమం చేయాలన్నా, ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పారు, కొంతమంది ఉద్యాన పంటల గురించి మాట్లాడతారు, కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలనుకుంటారు. రాబోయే రోజుల్లో ఫేర్ ప్రైస్ షాపులు అంటే మన రేషన్ షాపులు కూడా మనం పెంచబోతున్నాం. ఎక్కడైనా సరే మీరు ఎటువంటి అవకాశాలు కల్పించాలన్నా ఎక్కువగా మహిళలకి ప్రాధాన్యత ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించే విధంగా మేము అందరం బాధ్యత తీసుకుంటాం. గతంలో మోసపోయాం, కోట్ల రూపాయలు మనకు ఇంకా బకాయిలు ఉన్నాయి, ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదనే భావన వాళ్ళు వ్యక్తపరుస్తున్నప్పుడు కొంచెం సమయం పడుతుంది. ఒకే రోజులో అయిపోవు ఈ కార్యక్రమాలు. కానీ ఇదివరకు మనం ఏ విధంగా సిమెంట్ రోడ్లు నిర్మాణం చేశామో, ఇదివరకు ఏ విధంగా మనం ప్రతి కాలనీలోనూ ప్రతి గ్రామంలోనూ మనం చక్కగా సైడ్ రైలు నిర్మాణం చేశామో, అదేవిధంగా ఈసారి కూడా మన రహదారులన్నింటినీ కూడా బాగు చేసుకుని ప్రతి గ్రామంలో అభివృద్ధి చేసే విధంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని మనం ముందుకెళ్దాం. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం,
మన ప్రభుత్వం, మీకోసం పనిచేసే ప్రభుత్వం. 100 రోజులు పూర్తి చేసిన సందర్భంగా మేము ఎవరో గుర్తుపెట్టుకోవాల్సింది మా బాధ్యత. ఏ విధంగా ఇంకా బాగా పనిచేయాలి, ఏ విధంగా మీకు దగ్గర అవ్వాలి, ఏ కార్యక్రమాలు చేస్తే మీకు ఉపయోగపడతాయి, వాటిపైన మేము దృష్టి సారించి కొత్త విధానాలతో ముందుకెళ్తున్నాం. ప్రతి గ్రామంలో కూడా ఒక ఉద్యమం లాంటిది మన ఎస్ఎస్జి అంటే ఒక డ్వాక్రా ఉద్యమం. గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్గ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఒక చిన్న ఉద్యమం ఎస్ఎస్జి. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ప్రతి మహిళ కూడా డ్వాక్రా గ్రూప్లో చేరి తన కుటుంబానికి అవసరమైన ప్రతి కుటుంబానికి అవసరమైన ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈ గ్రూప్ ద్వారా సాధించుకునే విధంగా మహిళలందరూ కూడా ఇంటి అవసరాలు కావచ్చు, కుటుంబ అవసరాలు కావచ్చు, బస్సుతో పాటు సమానంగా ప్రతి ఒక్కరిని కూడా అందే విధంగా చేస్తున్నారు. దీనిలో మహిళల పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే గ్రూప్ ఏర్పాటు చేయడంతో పాటు గ్రూపుని సక్రమంగా నడుపుకోవడము, వాటిని తిరిగి బ్యాంకులో అప్పులు తీర్చుకోవడము, మళ్ళా బ్యాంకు నుండి తీసుకోవడము, ఇలా ఒక కుటుంబాలకు అవసరమైన మొత్తం కూడా మనం మహిళలందరూ కూడా ఎస్ఎస్జి ద్వారా తీసుకుంటున్నారు. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన గొప్ప విషయం ఇది. సంక్షేమంలోనూ సంక్షేమం అందిస్తూ ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుందని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం వలివేరు గ్రామంలో ఆయన పర్యటించారు. వలివేరు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆనంద్ బాబు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం పట్ల ప్రజల అభిప్రాయాన్ని, వారి సమస్యలు తెలుసుకుంటూ ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను ఇంటింటికి అతికించారు. అనంతరం జరిగిన గ్రామ సభలో ప్రభుత్వ ప్రగతిని గురించి వివరించారు. కొన్ని గ్రామంలో పంచాయతీ ప్రెసిడెంట్ రాలేదా? ఈ గ్రామంలో పంచాయతీ ప్రెసిడెంట్ ఎంపీలు నాకు తెలియదు. పనికి మాది పరిపాలన. పంచాయతీకి రావాల్సిన నిధులు 12,000 కోట్లు పక్కదారి పట్టించాడు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి శాఖ 1,250 కోట్లు మన పంచాయతీకి నుంచి జవజవాలు తీసుకొచ్చాం. పంచాయతీల్లో 13,000 పంచాయతీలు ఈ రాష్ట్రంలో ఒకే రోజు గ్రామ సభ నిర్వహించి 4,40,000 కోట్లు ఎన్ఆర్ఈ చేసి నిధులు కేటాయించి సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రతి మండలానికి 2 కోట్లు విడుదల చేసినటువంటి ఘనత ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు కేవలం జరిగిందా? వాళ్ళ హయాంలో అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. మధ్య కుంభకోణం, ఇసుక కుంభకోణం, ఇసుక ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చాం. గతంలో 10,000 చుండూరుకి ట్రాక్టర్ ఇసుక కావాలంటే 2,000, 2,500 వచ్చాడు. ఈ రోజు 7,000, 8,000 ఇసుకలేనటువంటి పరిస్థితి. దాన్ని అంతా కూడా స్ట్రీమ్లైన్ చేసాం. మీకు అన్ని కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు అందరికీ కూడా పార్టీలతో పని లేకుండా అందరికీ అందిస్తాం. ఎక్కడ ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరి మీద మేము కక్ష పెట్టుకోం. మీరే ఆలోచన చేయండి. వలివేరు గ్రామంలో చుండూరు మండలం చాలా మంది వచ్చారు. మీ గ్రామాల్లో వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి ఏదైనా ఉందా? ఈ వలివేరు గ్రామం చూడండి. జరిగిన అభివృద్ధి కనపడిన ప్రతి సిమెంట్ రోడ్డు, ప్రతి అభివృద్ధి కార్యక్రమం నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న హయాంలో తప్ప వాళ్ళున్న 5 ఏళ్లలో ఒక మట్టేసి వల్ల కాదు చేతగాదు వీళ్ళ. తెనాలి నియోజకవర్గ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కొరకు ఏర్పాటు చేసిన వాట్సాప్ నెంబర్ను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని పొదుపు భవన్లో జరిగిన సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ వాట్సాప్ నెంబర్ను లాంఛనంగా ప్రారంభించారు. 7659935993 వాట్సాప్ నెంబర్ ద్వారా నియోజకవర్గ ప్రజలు వారి యొక్క సమస్యలను తెలియపరచవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 11 శాఖల అధికారులు 24 గంటలు 365 రోజులు సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటారని, ఒక ఫోటో, చిన్న మెసేజ్ టైప్ చేసి ప్రజలు సమస్యలను తెలపవచ్చునని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని దుర్వినియోగపరచకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాత్రమే ఈ నెంబర్ను వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, హౌసింగ్, ఇరిగేషన్, వ్యవసాయం వంటి 11 శాఖలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఆదర్శవంతంగా ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి నాదెండ్ల వెల్లడించారు. ఇది మంచి ప్రభుత్వం అనే విధంగా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. సబ్ కలెక్టర్ సంజనా సింహ, డిఎస్పీ జనార్దన్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ తాడ్బైన రాధిక, వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, కమిషనర్ బండి శేషన్న, విద్యుత్ ఈఈ చిరంజీవి, ఏడీఏ ఉషారాణి, ఇరిగేషన్ ఈఈ సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆ ప్రాథమిక కేంద్రాల్లో కూడా మన ఎంపీడీఓలకి బాధ్యత చెప్పి అక్కడ కూడా ఎక్కడ కూడా మెడిసిన్స్ కొరత లేకుండా, డాక్టర్ల కొరత లేకుండా, సిబ్బంది కొరత లేకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎమర్జెన్సీ కేసెస్ ఇమీడియట్గా మేము కూడా రెస్పాండ్ అయ్యి ఇతరులని అలర్ట్ చేసే విధంగా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ SOP అంటాం. అది కూడా ఇప్పుడే సబ్ కలెక్టర్ గారితో నేను మాట్లాడినప్పుడు ఒక వారం రోజులు ముందు ఎటువంటి గ్రీవెన్స్ వస్తున్నాయో చూసి దాని తర్వాత మేము ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ అందరికీ ఏర్పాటు చేసుకుని ఖచ్చితంగా ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలపైన కూడా ఇమీడియట్గా స్పందించే విధంగా డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేసే విధంగా ఆ ప్రక్రియ కూడా తీసుకొస్తాం. సో తెనాలి మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం గురించి కానివ్వండి, ఎక్కడైనా వీధి దీపాలు సరిగ్గా పనిచేయకపోవడం కానివ్వండి, లేదా అక్కడ కొన్ని ఇబ్బందులు, ఉదాహరణకి ఆ రోజు చెత్త సేకరణకి ఎవరైనా రాలేదనో, లేకపోతే సిబ్బంది సరిగ్గా కాలువల పూడిక తీయడం లేదనో, అక్కడున్న రోడ్ల పరిస్థితి ఏమైనా ఇబ్బందికరమైన విషయం ఉంటే వాటి గురించి కూడా ప్రస్తావించవచ్చు. మున్సిపాలిటీ నుంచి అందించే రెగ్యులర్ సర్వీసెస్ కాకుండా మీకు ప్రతిరోజు ఎదురయ్యే సమస్యల గురించి మాత్రం దయచేసి మీరు ఈ వాట్సాప్ నెంబర్ వాడండి. ఎందుకంటే మున్సిపాలిటీలో కూడా రెవెన్యూ ఉంటుంది, మున్సిపాలిటీలో కూడా ఇతర సమస్యలు ఉంటాయి. అవి కాకుండా సిబ్బంది కొరత ఉన్న చోట కొన్ని సమస్యలు ఉండొచ్చు, వాటిని కూడా అధిగమించే విధంగా మేము కార్యక్రమం తీసుకొస్తాం. ఆరోగ్య శాఖతో పాటు ప్రధానంగా రైతాంగం మన దగ్గర కొలిపర మండలంలో, తెనాలి మండలంలో బాగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా వ్యవసాయ శాఖ నుంచి ఏడీ అగ్రికల్చర్ గారు ఈ గ్రూప్లో ఉంటారు. రైతాంగం ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే వాటి గురించి కూడా తక్షణమే స్పందించే విధంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా హౌసింగ్ శాఖ నుంచి ఈఈ గారు ఉంటారు. ఎందుకంటే ఈ 2 ప్రభుత్వ కాలనీలు, అతిపెద్ద కాలనీలు ఏదైతే ఏర్పాటు చేశామో అక్కడ చాలా అవకతవకలు జరిగినాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. చాలామంది లబ్ధిదారులు ఈరోజు వాస్తవ పరిస్థితులు తెలుసుకుని చాలా బాధతో ఉన్నారు. వాళ్ళకి ఏదో విధంగా ధైర్యం నింపే విధంగా రాబోయే రోజుల్లో మార్చి మాసానికల్లా కొంతవరకు ప్రోగ్రెస్ చూపించి వాళ్ళకి ఆ ఇల్లు అప్పచెప్పే విధంగా మేము కూడా కొన్ని చర్యలు తీసుకుని వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా చూసుకునే బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటాం. ఈ వాట్సాప్ నంబర్ ద్వారా చేయాల్సిన అనేక కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మేము చేస్తాం. క్విక్ రెస్పాన్స్ టీమ్ ఫామ్ అవుతాం. అంటే 24 గంటలు అందుబాటులో ఉంటాం, 365 రోజులు అందుబాటులో ఉంటాం. కాబట్టి ఇమీడియట్గా మీకు రెస్పాన్స్ వచ్చే విధంగా ఖచ్చితంగా అధికార యంత్రాంగం కదిలి వస్తుంది. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా నేను నాకు అన్నట్టు మున్సిపాలిటీలో చెత్త సేకరణ, పారిశుద్ధ్యం, రోడ్ల సమస్య, వీధి దీపాలు, వీటితో పాటు మీకు మంచినీటి సమస్య, కొన్ని కాలనీల్లో ఈ రోజుకి కూడా పైప్ లైన్లు పగిలిపోయి అందించలేకపోతున్నాం, ఒక ట్యాంకర్స్ పంపిస్తున్నాం. ఎక్కడైతే అటువంటి సమస్య ఉందో అది కూడా దయచేసి మా దృష్టికి తీసుకురండి, ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అవుతాం అనే విషయాన్ని మీకు చెప్తున్నాను. పోలీస్ శాఖ నుంచి ఎక్కువగా దృష్టి సారించింది గంజాయి నివారణ కోసం. ఖచ్చితంగా గంజాయి కానీ ఇతర నార్కోటిక్ సబ్స్టెన్సెస్ కానివ్వండి, వాటి వాడిక తెనాలి పట్టణంలో, నియోజకవర్గంలో ఎక్కడ కూడా లేకుండా చేసే బాధ్యత మేమందరం కలిసి తీసుకుంటాం. మీరు దయచేసి మీకు ఎటువంటి సమాచారం వచ్చినా కూడా ఆ విషయాలు ప్రస్తావిస్తే తప్పకుండా మన డిఎస్పీ గారు దానికి రియాక్ట్ అవుతారు. సో ఎక్కడైనా మహిళలకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే తప్పకుండా మీరు మెసేజ్ పెట్టండి, డీటెయిల్స్ పెట్టవసరం లేదు. పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలు వాళ్ళకి ఎక్కడైనా ఈ లింకేజెస్ గురించో లేకపోతే ఇంకేమైనా సమస్యల గురించి వాళ్ళకి ఇష్యూస్ ఉంటే మీరు ధైర్యంగా దాంట్లో ఆ సమాచారం తెలపండి. తప్పకుండా మేము దాని గురించి ఇమీడియట్గా స్పందిస్తామనే విషయాన్ని మేము ప్రస్తావిస్తున్నాను. మీ కాన్ఫిడెన్షియాలిటీ మేము మెయింటైన్ చేస్తాం. మీరు ఇమీడియట్గా మెసేజ్ పెడితే తప్పకుండా దానికి స్పందించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నాను. మీరు సింపుల్గా అతి తక్కువ టెక్స్ట్ మెసేజ్ మీరు వాడాలి. ఎక్కువ అక్షరాలు వాడకుండా తక్కువ టెక్స్ట్ మెసేజ్ వాడి మీ సమస్య ఏంటో మీరు చెప్పండి. ఒకే ఒక్క ఫోటో పెట్టండి. మీరు 4-5 ఫోటోలో 10 ఫోటోలో వీడియోలో పెట్టేస్తే అది మా ఫోన్లో కూడా ఇబ్బంది అవుతుంది, బ్లాక్ అయిపోతుంది. ప్రతి ఒక్కరిని గౌరవించుకోవాలి. కావాలని కొంతమంది విమర్శించడానికి కోసమో, ఇతరులను ఇబ్బంది పెట్టడానికి కోసమో, సమాజంలో అనవసరంగా చిచ్చులు పెట్టడానికి కోసం మెసేజ్లు పెడితే మాత్రం వారిపైన
డిఎస్పీ గారు ఇమీడియట్గా కేసులు పెట్టి కఠినంగా వ్యవహరిస్తారు. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్లు, లేకపోతే పండగ పూట శుభాకాంక్షలు ఇవన్నీ ఉండకూడదు. ఎవరైనా అది పెడితే మాత్రం ఇమీడియట్గా ఆ నంబర్ని మేము బ్లాక్ చేసేస్తాం. సమస్య పరిష్కారం కోసం అందరం కలిసి పనిచేసుకుందాం తప్ప ఈ చక్కటి వేదికని దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పౌరులందరికీ కూడా ఉందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా, ఒక మార్పు చేసిన నియోజకవర్గంగా ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంటుందని మనం చేసి చూపిద్దామనే ఒక కంకణం కట్టుకొని మనం మీ ముందుకు వచ్చాం. దాన్ని మీరందరూ కూడా గౌరవించమని కోరుకుంటూ, మంత్రి గారి ఐడియా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి క్విక్ రెస్పాన్స్ టీమ్ని మనం ఏర్పాటు చేస్తే మన ప్రజలకి ఏ సమస్య ఉన్నా దానికి క్విక్గా రిజల్ట్, సొల్యూషన్, గ్రీవెన్స్ రిడ్రెసల్ అవుతుంది అని సార్ ఒక చాలా మంచి గుడ్ గవర్నెన్స్ ఆస్పెక్ట్ని తీసుకొచ్చారండి. దాని గురించి అది లాంచ్ చేయడానికి ఇక్కడ మనం అందరం ఈరోజు అసెంబ్లీ అయ్యాము. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్. ఈ ఇనిషియేటివ్ని మనం కనుక ఇక్కడ బాగా పైలట్గా చేసి సక్సెస్ అవుతే సార్ డ్రీమ్ ఇస్ టు మొత్తం స్టేట్లో కూడా ఇది మనం స్టార్ట్ చేయొచ్చు అని. సో ఐ హార్ట్లీ కంగ్రాచులేట్ సార్ అండ్ ద ఎంటైర్ టీమ్ హియర్ for coming up with a very good initiative to spread good governance and also decentralized problem resolution. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సబ్ కలెక్టర్ గారు, ముగ్గురు తహసీల్దార్స్ ఉన్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి డిఎస్పీ గారు ఉన్నారు. తర్వాత ఎంపీడీఓస్ ఉన్నారు. తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ కమిషనరు, ఎంఎస్ఓ హెల్త్ అంటే శానిటేషన్ ఇంజనీర్ గారు ఉన్నారు. అలాగే ప్రధానంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించి ఏడు అగ్రికల్చర్ గారు ఉన్నారు. అలాగే హౌసింగ్ ఇష్యూకి సంబంధించి హౌసింగ్ డీ గారు ఉన్నారు. అలాగే లేడీస్ సమస్యకు సంబంధించినందుకు ICDS ఇప్పుడు ఒక చిన్న విరామం.